హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డిగ్రీ పాస్ మెమో మీ దగ్గర ఉందా? సో మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మెరిట్ తీసి మీకు వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. సెలెక్ట్ అయితే జీతం 50,000 రూపాయలు అనమాట. ఎటువంటి రాత పరీక్ష లేదు. మీకు అప్లికేషన్ పెట్టడం వస్తే చాలు. ఆఫ్లైన్లో పెట్టాలి, ఎలా పెట్టాలో కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఎందుకంటే అది ఏదో చెప్తారు కదా, మనం ఎంత నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా సరే దప్పిక లేకపోతే దాన్ని తాపించలేమని చెప్పి. సో కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు లైక్స్ ఎంతమంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు నాకు ఎలా అర్థమవుతుంది? లైక్స్ చేయడం వల్ల. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మీకు అప్లికేషన్ ఎలా పెట్టాలో చూపిస్తాను నేను. ఎందుకంటే ఇది నార్మల్ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కాదు, అధికారిక నోటిఫికేషన్, పర్మనెంట్ జాబ్స్ అనమాట వ్యవసాయ శాఖ నుంచి. ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. ఆంధ్ర వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇక నేను పూర్తి విషయాలు వీడియోలో మాట్లాడతాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే madhujobs.com వెబ్సైట్ కూడా ఉంది. అక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుగులోనే తెలుసుకోవచ్చు అనమాట. మీరు చదివి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, చాలామందికి తెలియదండి ఈ నోటిఫికేషన్ల గురించి. చాలామంది ఏంటంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో, తర్వాత ఫేమస్ వెబ్సైట్స్లలో ఎక్కువ మంది వేటికి అప్లై చేస్తారో వాటిపైనే ఫోకస్ చేస్తారు. అవే అప్లై చేసుకొని కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. పాపం ట్రై చేసి సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకొని ఇంకా రాదులే అని చెప్పి ఏదో ఒక పనులకు వెళ్ళిపోతుంటారు. అలా చేయొద్దండి. సో నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ జాగ్రత్తగా గమనించండి. వన్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఫేక్ న్యూస్ రాదనమాట. సో మీకు జెన్యూన్ అనిపిస్తేనే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. నేను చెప్పేవన్నీ కూడా చాలా తక్కువ పోటీతో మీకు జాబ్స్ అయితే వస్తాయి. కొంచెం కష్టపడితే ఈ జాబ్ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అసిస్టెంట్ పోస్ట్ ఉంది. మనకు బేసిక్ పే 35,400. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి 50,000 రూపాయలు జీతం ఇస్తుంది ఎవ్రీ మంత్ కూడా. దీనికి కావాల్సిన అర్హత ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ పాస్ అవ్వాలంతే. ఓకే. సో ఇక డిసేరబుల్ కింద టాలీలో కంప్యూటర్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. కానీ ఇది మనకు డిసేరబుల్, అది ఉంటే ప్రాధాన్యత, లేకపోతే ఏం లేదనమాట. కానీ మనకు ఉండాల్సిన అర్హత ఖచ్చితంగా డిగ్రీ పాస్ అవ్వాలంతే. ఓకేనా? సో మనకి అసిస్టెంట్ ఉద్యోగాలండి. మీకు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీకు 30 ఏళ్ళ వయసు ఉండాలి. అంటే 30 ఏళ్ళకు మించకూడదు అనమాట. ఇది మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చని వాళ్ళే క్లియర్గా ఇచ్చేస్తారు. నెంబర్ 3, 30 ఇయర్స్ అని చెప్పి మీరు చూస్తున్నారు కదా. సో ఇది అనమాట. ఇది వ్యవసాయ శాఖ నుంచి మనకు రావడం జరిగిందండి. సో మనకు చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటింగ్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్స్ అండర్ సరస్వతి గ్రామ విద్యాపీఠ్ కృషి విజ్ఞాన కేంద్ర. వ్యవసాయ శాఖ నుంచి మనకు అధికారికంగా రావడం జరిగింది. ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. కాబట్టి మిస్ చేయొద్దు. ఈ ఉద్యోగాలకు మనము ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. 30 డేస్లో అప్లికేషన్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా నేను మన యొక్క వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాను. వన్స్ ఒకటికి మీరు 2 సార్లు చెక్ చేసుకోండి, ఇది ఉందా లేదా, ఈయన వ్యూస్ కోసం చేస్తున్నాడు అని చెప్పి. ఓకే. సో మీకోసం నేను చేసేది, ఎందుకంటే మీ జీవితం. సో అయితే మనకు ముఖ్యమైన విషయాలు గమనించినట్లయితే ఇది 30 రోజుల్లో అప్లై చేసుకోవాలని చెప్పారు కదా. అంటే ఎప్పటికల్లా అప్లై చేసుకోవాలి? 23rd జూన్ కల్లా మీరు అప్లికేషన్ పెట్టేయాలి. ఎందుకంటే మనకు 24th నుంచి ఇది విడుదలైందనమాట. సో కాబట్టి లాస్ట్ డేట్ జూన్ 23వ తారీఖు. మర్చిపోవద్దు, నోట్ చేసుకోండి ఎక్కడన్నా. మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, కాబట్టి మీరు మాత్రం మర్చిపోవద్దండి. ఓకే. సో ఇక మనకి ఇక్కడ ఈ ఉద్యోగాలకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి అంటున్నారు కదా. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇచ్చారండి. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మనం ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనం ఈ అడ్రస్కి అయితే పంపించాలండి. ద డైరెక్టర్, సరస్వతి గ్రామ విద్యాపీఠ్, సమోద, జ్ఞానవాడ, TA, సిద్ధాపూర్ డిస్ట్రిక్ట్, పఠాన్, గుజరాత్ 384151 అనే అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా నేను ఇస్తానండి. ఇది మీరు ఫిల్ చేసి నేను చెప్పిన అడ్రస్కి అయితే జూన్ 23వ తారీఖు కల్లా పంపించాలి. దీనికి అప్లై చేసేటప్పుడు మనకు 500 రూపాయల ఫీజు అయితే ఉంది. అయితే SC, ST ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఆ అప్లికేషన్ ఫామ్ పెట్టడం వస్తే చాలు. ఎందుకంటే ఆఫ్లైన్లో కాబట్టి ఏ మిస్టేక్స్ పైన రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి కరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోండి. సో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే
మీకు కానీ వాళ్ళు మెరిట్ తీస్తారండి. వచ్చిన అప్లికేషన్స్ అని కూడా చెక్ చేసి ఎవరికైతే వాళ్ళకి చెప్పిన అర్హతలు ఉన్నాయో సో వాళ్ళందరినీ కూడా మెరిట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ ఇస్తారనమాట. ఎటువంటి రాత పరీక్ష లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సువర్ణ అవకాశం. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మీకు అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నేను చేస్తే బాగుంటుంది. సో కాబట్టి ఆ పని అయితే చేయండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.